ప్రభుత్వం రకరకాల ఉద్యమాలు చేస్తూ ఉన్నారు, కోపాలు ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణ వాదులు సీమాంధ్ర ప్రాంత ప్రజల్ని విపరీతంగా తిడుతున్నారు. తెలంగాణ ప్రజలు కాదు, తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, తెలంగాణ నాయకులు కావచ్చు, వాళ్ళకు కూడా కోపాలు పెరిగిపోతున్నాయి. ఇద్దరు ఇలా ఇలా కొట్టుకుంటూ ఉన్నారు. మధ్యలో నేను నలిగిపోతున్నాను. అలాంటి టైంలో కొన్ని రాజకీయ పార్టీలు నా దగ్గరికి వచ్చారు, నాయకులు. అంటే వాళ్ళు విడిగా, అంటే ఆ పార్టీల నుంచి వచ్చేసి నన్ను ఏమడిగారంటే, సార్ మీరు వచ్చి ఇప్పుడు అక్కడ నాయకత్వం ఎవరు లేదు, మీరు వచ్చి సీమాంధ్ర బాధ్యత నాయకత్వం వహించండి, మీరు సీఎం కూడా అయిపోతారు. అక్కడ జగన్ గారు జైల్లో ఉన్నారు, చంద్రబాబు గారి మీద నమ్మకం లేదు. మరి వాస్తవాలు చెప్పాలి కదా. మీరు ఊహించుకోండి ఒకటి, వాళ్ళు అలా పిలవగానే నేను వెళ్ళిపోయి, అవును ఈ తెలంగాణ చాలా దుర్మార్గం చేసింది, ఇలా తిడతారని నేను అలా మాట్లాడతానా? నేను అలా మాట్లాడగలనా? నాకు ఆ హృదయం ఉందా? నాకు ఈ పదవులు అధికారాలు నాకు సంతోషాన్ని ఇస్తాయా? అరే దేశం హితువు కోరుకునేవాడిని, సమాజం హితువు కోరుకునేవాడిని. నాకు చిన్న ముఖ్యమంత్రి పదవి ఎంత, మంత్రి పదవి ఎంత, చాలా తుచ్చం. కానీ నాకు అలాంటి వ్యక్తిని అయితే నేను నిజంగా అలా చేసి నాకు ఏం లబ్ధి పొందుతాను? ఇంకా రెచ్చగొట్టేసేవాడిని అందరికి వెళ్ళిపోయి. నాకు ఈరోజు ఎంత తెగింపు ఉందో అటువైపు వెళ్తే కూడా అంతే తెగింపు ఉంటుంది కదా, కొత్తగా ఏం రాదు కదా, లేనిదేం రాదు. కాకపోతే పైగా నన్ను తిట్టున్నారు అందరూ. నాకు బాధ ఉంది, బాధ లేదని నేను చెప్పట్లేదు, అది చెప్తే అబద్ధం అవుతుంది. నేను చాలా బాధపడ్డాను కూడా, నా కన్నీళ్ళు పెట్టుకున్నాను కూడా ఒక్కనే, ఎప్పుడు నేను ఏడవను. కానీ అందరూ నన్ను ఆంధ్రోడు అంటే మటుకు నాకు చాలా బాధ కలిగాను, నిజంగా బాధ కలిగాను. అరే నేను భారతీయుడు రా, నేను అది మీరు ఎందుకు అర్థం చేసుకోరు? నిజంగా నాకు కులం లేదు. మొన్న ఈ మధ్యన పేపర్లు చూస్తున్నాను, ఈరోజు కూడా పొద్దున అనుకుంటా, కాపులందరూ పవన్ కళ్యాణ్ ఒప్పుకోవట్లేదంటే మీరెవరు ఒప్పుకోవడానికి? నేను మిమ్మల్ని అడిగానా? ఆ కాపు నాయకులు అలాంటి నేను భయపడతానా? నేను భారతీయుడిని, నాకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, నేను భారతీయుడు. నాకు అనిపిస్తుంది ఇంత కోట్ల మంది తెలంగాణ ప్రజలు, నా అభిమానులు నాకు ఇచ్చిన ప్రేమని అలా తాకట్టు పెడతానా? నేను అలాంటి వ్యక్తినా? నిజంగా ఒక ఇన్సిడెంట్ చెప్తాను. అంటే విడిపోవడం తప్ప నేను మాట్లాడలా. సీమాంధ్ర ప్రాంత ప్రజలు, తెలంగాణ ప్రజలు విడిపోయి కొట్టేసుకొని రక్తపాతాలు అయిపోతే బెదిరిస్తూ ఉంటారు. రాజకీయ నాయకులందరికీ చెప్తున్నాను, మీ అందరికీ, ఈ దేశంలో జరగదు. దానికి కారణం ఏంటంటే ఇది సనాతన ధర్మంతో నడుస్తున్న దేశం, కర్మభూమి. మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి, నాశనం అయిపోతారు, నలిగిపోతారు, దిక్కుమొక్కు లేకుండా పారిపోతారు. చెప్తున్నాను, ప్రజలను విడగొట్టి ప్రాంతాలుగా విడిపోతే విడిపోండి, అంతేగాని ప్రజలను విడగొట్టి ద్వేషం పెంచే తుచ్చమైన రాజకీయాలను చేస్తే ఒక్కొక్కడికి తాట తీస్తానని చెప్తున్నాను మీకు. దానికి కారణం, ఈరోజు ఒబామా అమెరికా ప్రెసిడెంట్గా ఉన్నాడంటే దానికి కారణం కొంతమంది నల్లజాతి యోధులు హక్కుల కోసం పోరాడారు అమెరికాలో 1950లో 60లో. వాళ్ళల్లో ఒక ఆయన మార్టిన్ లూథర్ కింగ్. ఆయన ఇక్కడికి వచ్చారు, ఇండియాకి వచ్చారు. మన పండిట్ నెహ్రూ పిలిస్తే ఆహ్వానం తీసుకుని వచ్చారు ఆయన బాంబేకి. వస్తే ఆయనకి అర్థం కాల, అక్కడ ఏంటి, మా దేశంలో మాకు బోల్డంత వివక్ష ఉంది, మాకు సరిగ్గా అవట్లేదు, అది ఆయన బాధ. దానికోసం పోరాడారు. కానీ ఆయన ఇక్కడికి వచ్చి బాంబేలో ఒక పక్కనేమో ఎత్తైన ఆకాశ హర్మ్యాలు, ఇంకో పక్కనేమో గుడిసెలు. ఆయనకు అర్థం కాలేదు, మీరిద్దరూ ఒకళ్ళు ఇట్లాగే ఒకళ్ళు ఇలా ఉండి మీరు ఎందుకు కొట్టుకోవట్లేదు? ఇదే వేరే దేశంలో
ఏ ఖండంలో రక్తపాతం జరిగేదే ఎందుకు ఈ భారతదేశంలో కొట్టుకోవట్లేదంటే దానికి కారణం ఎవరు చెప్పలేకపోయారు, కానీ అది మనకు తెలుసు. ఇది సనాతన ధర్మం. గొప్ప గొప్ప మహానుభావులు పుట్టిన దేశం. వీధికొకళ్ళు వాడకొకళ్ళు మహానుభావులు ఉండే దేశం. ఇలాంటి దేశంలో ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చి ప్రజల్ని ఎంత విడతీద్దామన్నా, రక్తపాతాలు సృష్టించేద్దామన్నా అవి మీ పగటి కలలు. గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇలాగే మీరు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే సమూలంగా నాశనం అయిపోతారు కూడా.